వ్యక్తి ఈరోజు అతను ఎంత అహంకారపూరితంగా మనం చూస్తే భగవద్గీత గురించి కూడా మాట్లాడడం జరిగింది. భగవద్గీతను అవమానించిన వ్యక్తిని టీటీడీ చైర్మన్గా ఎలా కొనసాగిస్తారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు అనేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయినా బిఆర్ నాయుడు గారు ఏం ఉద్ధరించారు? తిరుమలకి అతను చైర్మన్ అయ్యాక కొత్తగా వచ్చింది లేదు సరికదా, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయి, తిరుమల ప్రతిష్ఠిత దిగజారిపోయింది. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వైకుంఠ ద్వార దర్శనంకి టికెట్లు ఇవ్వడం కూడా వాళ్ళకి చేత కాక క్యూ లైన్లో భక్తులు 6 మంది ఆ రోజు చనిపోయారంటే ఎంత పాలనా వైఫల్యం ఉంది, అతనికి ఎంత చేత కాక కనీసం టికెట్లు కూడా ఇవ్వలేని చేతకాని తనం ఉన్న వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఎలా కొనసాగుతారు? అలాగే తీసుకుంటే ఈరోజు బిఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ అయ్యాక మందుబాబులు మాడవీధుల్లో హల్చల్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇతను చైర్మన్ అయ్యాక తిరుమల కొండ మీద చికెన్ బిర్యానీలు దొరుకుతున్నాయి, ఎగ్ బిర్యానీలు దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేనట్టుగా తిరుమల కొండ మీద మర్డర్ కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడైనా మనం చూసామా అని అడుగుతూ ఉన్నాను. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వందలాది మంది గోవులు చనిపోవడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులు కొట్టుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళ పాలనా వైఫల్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతని చైర్మన్ అయ్యాక హీరోయిన్లు మాత్రం 15 నిమిషాల్లోనే ఆ దేవదేవుడి దర్శనం జరుగుతుందట. సామాన్య భక్తులు మాత్రం క్యూ లైన్లో కొట్టుకుంటూ ఉన్నారు సౌకర్యాలు లేక. అంత దారుణంగా అతని పాలనా వైఫల్యం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే అతని హయాంలో ప్రసాదాలు సరిగ్గా క్వాలిటీ లేదని ప్రజలు చెప్తున్నారు. ఇదేదో మా పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, మీ కూటమిలో ఉన్న బీజేపీ అలాగే టీడీపీ కార్యకర్తలే ట్వీట్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి కనీసం లడ్డూల తాలూకా ప్రసాదం క్వాలిటీ కూడా మెయింటైన్ చేయకుండా ఉండే పరిస్థితి వాళ్ళ పార్టీ వాళ్ళే ఈరోజు ట్వీట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మెయింటైన్ చేయలేని వ్యక్తి, అలాగే భగవంతుడంటే భక్తి లేని వ్యక్తి. అతను అంటారు నాకు హైదరాబాద్లో బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఈ చైర్మన్ పదవి నాకేమైనా గొప్ప అంటూ మాట్లాడతారు ఎంత అహంకారపూరితంగా. అంటే ఇలాంటి వ్యక్తిని కొనసాగిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత హిందూ ద్రోహి, ఎంతగా హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా తీసుకుంటే నిన్న దేవాంశ్ బర్త్డే కార్యక్రమంలో తీసుకుంటే అక్కడ అన్నప్రసాదం కార్యక్రమంలో వీళ్ళ కుటుంబం వెనకే ఇంత కలంకితుడైన ఇంత నైతిక విలువలు లేని బిఆర్ నాయుడు గారు తిరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ బిఆర్ నాయుడు గారిని తొలగించట్లేదు, మరి అమ్మ భువనేశ్వరి గారు మీరు ఒక మహిళ అయ్యుండి ఆ రోజు ఇందులేఖ అనే ఒక మహిళ బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఆమెకు అన్యాయం చేశాడు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఆ వ్యక్తి, అలాగే మహిళలు ఏదైనా పని కోసం వెళ్తే వాళ్ళని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, చాలా తప్పుడు మాటలు కూడా మాట్లాడతాడు అని చెప్పి అతని తాలూకా నిజస్వరూపాన్ని లేఖ ద్వారా తెలియజేసిందే. అలాంటి వ్యక్తిని ఎలా టీటీడీ చైర్మన్గా నియమించారు? అలాంటి వ్యక్తి ఈరోజు మీ మనవడి తాలూకా పుట్టినరోజు వేడుకల్లో ఎలా పాల్గొంటారు అని మీ భర్తని అడగాల్సిన బాధ్యత ఒక మహిళగా భువనేశ్వరమ్మకి లేదా నేను అడుగుతూ ఉన్నాను. అమ్మ మరి అతని గురించి తప్పుడు వీడియోలు బయటకు వచ్చాయి, టీటీడీ చైర్మన్ లాంటి పవిత్రమైన స్థానంలో ఉన్న వ్యక్తి గురించి అలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు, అలాంటి లేఖలు బయటకు వచ్చినప్పుడు అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి అహంకారపూరితంగా మాట్లాడడమే కాకుండా అతను చైర్మన్ అయ్యాక తిరుపతిలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అంటే చాలా దారుణాలు, భక్తులు టికెట్లు క్యూ లైన్లో చనిపోవడం అవ్వచ్చు, పవిత్రతను దెబ్బతీసే విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అపవిత్రమైన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని మీ భర్తని మీరు అడగాల్సిన బాధ్యత ఒక మహిళగా మీ మీద లేదా నేను అడుగుతూ ఉన్నాను. చూడండి నిన్న అన్నదానం టైంలో వాళ్ళ కుటుంబం వెనకే బిఆర్ నాయుడు గారు అలా తిరుగుతూ ఉన్నారు.